హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి రాబోయే కొన్ని రోజుల్లో అయితే అంటే మీకు రోడ్డు పక్కన ఒక ధనలాభాన్ని కలిగించే అద్భుతమైన ఒక వస్తువును లేదా ఒక డబ్బు సంచిని కనుగొనబోతున్నారు. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ ఇది 100% నిజం. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితం గురించి మీరు మునుపెన్నడూ కూడా వినని ఒక అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతుంది. అయితే నేను ముందుకు వెళ్ళే కొలది ఆ అద్భుతమైన సంఘటన అసలు ఎప్పుడు, ఎలా, ఏ పవిత్రమైన సమయంలో జరగబోతున్నాయో ఆ క్షణంలో మీ ఇంట్లో ఎలాంటి విచిత్రమైన భయంకరమైన పరిస్థితులు ఉండబోతున్నాయో వివరంగా చెప్తాను. ఆ భయంకరమైన దైవిక రహస్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడబోతున్నాయి. వీటిని విన్నప్పుడు మీ ఒళ్ళు వణికిపోతుంది. మీ ఊహకు కూడా అందని కొన్ని షాకింగ్ సంఘటనలు మిమ్మల్ని తీవ్రమైన ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీరు దీన్ని పూర్తిగా వినేంత వరకు మీ మనసుకు శాంతి లభించదు, గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా నేరుగా విషయానికి వద్దాం. అలాగే ఈ వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మీ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మీరు ప్రతిరోజు ప్రయాణించే అదే రహదారిపై మీ జీవితాన్ని మార్చే ఆ అద్భుతమైన సంఘటన జరగబోతుంది. కానీ ఆ డబ్బు మీకు దొరికే విధానం, అది కనిపించే రూపం చాలా విశిష్టంగా, మీ ఊహకు అందని విధంగా ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితంలో తలెత్తుతున్న తీవ్ర అల్లకల్లోలం, మానసిక క్షోభను మీరు అనుభవిస్తున్నారు. పరిస్థితులు ఎందుకింతలా చిక్కుకుపోయాయి, నాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని మీరు రాత్రింబవళ్ళు బాధపడుతున్నారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితాలు దక్కడం లేదని ఆవేదన మిమ్మల్ని వేధిస్తుంది. మీకు ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే మీరు చాలా నిప్పులాంటి నిజాయితీతో ఉంటారు. ఎవరికి అన్యాయం చేయరు. కానీ గత కొన్నేళ్లుగా మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి ఎదుగుదలకు కారణమయ్యారో వారి నుండి తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని, అవమానాలను ఎదుర్కొంటున్నారు. మీ ఆవేశాన్ని బలహీనతగా వాడుకొని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ బాధలను గుండెల్లో దాచుకొని ఒంటరిగా పోరాడుతున్నారు. కానీ మీ రాశి అధిపతి అయిన మీ కన్నీళ్లను చూశాడు. ముఖ్యంగా మీకు గత కొంతకాలంగా నడుస్తున్న అర్ధాష్టమ శని మరియు రాహుకేతువుల ప్రతికూల ప్రభావం వల్ల మీరు పడ్డ కష్టాలన్నీ ఇక ముగింపు దశకు చేరుకోబోతున్నాయి. ఈరోజు మీ గందరగోళం వెనుక ఉన్న అసలైన జాతక కారణాన్ని, మీ కష్టకాలం అకస్మాత్తుగా ఇప్పుడు ఏ విధంగా ఎలా మారిపోబోతుందో స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. ఈ సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే మహామార్గం. దీన్ని విస్మరిస్తే మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ విషయాలను చివరి సెకండ్ వరకు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మర్చిపోకండి, మీరు ఇప్పటి వరకు దీన్ని వింటున్నట్లయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత లేదంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తల్లి మమ్మల్ని కరుణించు, మీ దయ ఎప్పుడు మాపై ఉండాలని, మా కుటుంబంపై ఉండాలని మనసులో స్మరించుకోండి. ఖచ్చితంగా ఉంటుంది. మీ భక్తిని తెలియజేయండి. ఎందుకంటే దైవభక్తి ఉన్నవారికి గ్రహాల శుభప్రభావం చాలా వెంటనే ప్రారంభమవుతుంది. హృదయంలో నిజమైన భక్తి, విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయని మన ధర్మగ్రంథాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ రాశికి కర్మస్థానం మరియు లాభస్థానాలు చాలా అద్భుతంగా బలపడ్డాయి. శని భగవానుడు మీ రాశికి అనుకూల వీక్షణం కలిగిస్తూ మీకు న్యాయమైన కర్మఫలాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి తోడు గురుగ్రహం మరియు కుజుని దృష్టి వలన మీకు అకస్మాత్తుగా ఊహించని ధనలాభం కలిగే యోగం పట్టింది. ఈ ధనలాభం మిమ్మల్ని అవమానించిన వారి ముందే మిమ్మల్ని రారాజులా మీరు
తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది. ఇది కేవలం రోడ్డుపై దొరికే డబ్బు మాత్రమే కాదు. ఇది మీ పూర్వజన్మ సుకృతం. గతంలో మీరు చేసిన మంచి పుణ్యఫలాలు ఇప్పుడు ఈ ధన రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. దీన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్ తరాల ఆర్థిక రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. కానీ ఇక్కడే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు గతంలో చేసిన కొన్ని భయంకరమైన కర్మ తప్పిదాల గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జ్యోతిష దోషాల వల్లనే మీ చేతికి అందాల్సిన సంపద ఆఖరి నిమిషంలో ఏదో ఒక విధంగా పక్కదారి పడుతుంది. అందులో మొదటిది పితృదోషం. గతంలో మీ ఇంట్లో పెద్దలకు సరిగ్గా కర్మలు చేయకపోవడం వల్ల వారు బ్రతుకున్నప్పుడు వారి మనసును తీవ్రంగా మీరు గాయపరచడం వల్ల ఈ దోషం ఏర్పడి మీ రాజయోగాన్ని అడ్డుకుంటుంది. ఇక రెండవది దైవ నిందలు, అలాగే ముక్కుల బాకి. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కానీ మీ కుటుంబంలో ఎవరైనా కానీ దేవుడికి ఏదైనా మొక్కుకొని తీరా కష్టం తీరి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ ఆ తర్వాత ఆ మొక్కు చెల్లించకుండా మర్చిపోవడం వల్ల దైవదోషం చుట్టుకుంటుంది. అలాగే మూడవది అన్నదాన విముఖత. ఈ రాశివారు తమ ఆవేశంలో ఇంటి ముందరకు వచ్చిన యాచకులకు లేదా ఆకలితో ఉన్న మూగజీవాలను విసుక్కుంటూ వెళ్ళగొట్టడం వల్ల పుణ్యఫలం క్షీణిస్తుంది. ఇలా మీరు చాలాసార్లే చేశారు, గుర్తు తెచ్చుకోండి. ఇక నాలుగవది ఏంటంటే సాంగత్య దోషం. గతంలో మీరు కొందరు చెడు బుద్ధి ఉన్నవారికి ఆదర్శ మార్గంలో నడిచి వారికి మీ స్నేహం కారణంగా తెలిసి తెలియక ఆర్థికంగా అలాగే వారి తప్పులకు మద్దతు ఇచ్చారు. అలాగే ఐదవది ఏంటంటే పరుల సొమ్మును ఆశించడం లేదా కష్టాన్ని దోచుకోవడం. గతంలో మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టినా లేదా ఒకరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా మోసం చేసినా అది మీ జాతకంలో తీవ్రమైన రుణశాపంగా మారుతుంది. ఇక ఆరవది వాగ్దోషం. తీవ్రమైన ఆవేశంలో లేదా అహంకారంలో ఎదుటివారి మనసు ముక్కలయ్యేలా కఠినమైన మాటలు మాట్లాడడం లేదా ఏ తప్పు చేయని వారిపై నిందలు వేయటం వల్ల ఈ దోషం చుట్టుకుంటుంది. ఈ గత తప్పిదాల వల్లే సంపాదన నిలవకుండా రోగాలకు నష్టాలకు వృధాగా ఖర్చు అయిపోతుంది. అయితే మిత్రులారా, ఈ అద్భుతమైన ధనలాభం మీ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి దొరకదు. కేవలం ప్రకృతి ఇచ్చే విచిత్రమైన కొన్ని అద్భుతమైన దైవిక సంకేతాలను ఎవరైతే సరిగ్గా గమనిస్తారో వారికి మాత్రమే ఆ నిధి లభిస్తుంది. ఆ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే మీరు వాహనంపై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఎర్రటి వస్తువు లేదా ఎర్రటి వస్త్రాలు ధరించిన వ్యక్తి మీ దృష్టిని బలంగా ఆకర్షిస్తారు. మీరు ప్రయాణించే దారిలో ఒక కోతి లేదా ఆవు మీ ముందుకు వచ్చి మీకు ఎలాంటి హాని చేయకుండా మిమ్మల్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతుంది. పురుషులకు కుడుకొని అదరడం లేదా కుడి అరచేతిలో విపరీతమైన దురద రావడం, అయితే స్త్రీలకైతే ఎడమ కన్ను లేదా ఎడమ అరచేతిలో ఈ మార్పులు కనిపించడం అకస్మాత్తుగా పెరుగుతుంది. మీరు ఇంటి నుండి బయలుదేరే సమయంలో ఎలాంటి గుడి దగ్గరలో లేకపోయినా అకస్మాత్తుగా మీ చెవిలో ఒక డమరకం ధ్వని శబ్దం వినిపిస్తుంది. అంతేకాదు రాత్రి వేళల్లో మీరు ఎత్తైన కొండలు ఎక్కుతున్నట్లు, అగ్నిజ్వాలలు చూస్తున్నట్లు వింతైన కలలు వస్తాయి. ఈ సంకేతాలలో కనీసం 2 లేదా 3 కనుక మీకు కనిపిస్తే మాత్రం ఆ ధనలాభం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని 100కు 100 పాళ్ళు మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. అయితే ఇక్కడే ఇంకొక భయంకరమైన పరీక్ష మీకు మొదలవుతుంది. ఎంతటి రాజయోగం ఉన్నప్పటికీ, గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంట్లో తెలియక చేసే కొన్ని ఘోరమైన పొరపాట్ల వల్ల రావాల్సిన అఖండ ఐశ్వర్యం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇది మీరు చేయకపోవచ్చు, కానీ మీ ఇంట్లోని వారు చేయవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు తెలియక చేసే కొన్ని తప్పులు మీ అదృష్టాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మొదటిది, ఇంట్లో ఉన్న డబ్బును భర్తకు తెలియకుండా బయట వారికి ఇవ్వటం లేదా తన తోబుట్టువులకు ఇవ్వటం వల్ల ఇది మీ ఇంటికి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని తీసేస్తుంది.
మీ ధనాన్ని మీ ఇంట్లో ఉండకుండా వేరే వారి ఇంట్లోకి ఏ కారణం లేకుండా పంపిస్తూ ఉంటే వారు ఆర్థికంగా పైకి వస్తారే తప్ప మీరు రోజు రోజుకి దిగజారిపోతారు. ఇక రెండవది, భాగస్వామి డబ్బులను లేదా దేవుడి వద్ద మొక్కుబడిగా దాచిన చిల్లర కావచ్చు, పెద్ద ధనమే కావచ్చు. అయితే ఎవరూ చూడటం లేదు కదని దేవుని మొక్కుబడిగా పెట్టుకున్న డబ్బుల నుండి ఒక్క రూపాయి తీసినా కానీ ఆ ఇంట్లో జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మూడవది, ఇల్లు ఊడ్చే చీపురును నిర్లక్ష్యంగా సింహద్వారం వద్ద అందరికీ కనిపించేలా ఉంచడం లేదా దాన్ని కాలుతో తన్నడం ఇలాంటివి చేయటం వలన, ఇంకా నాలుగవది, వంట చేసేటప్పుడు నిర్లక్ష్యంతో పొయ్యిపై పాలు పొంగిపోవడం లేదా అన్నం మాడిపోవడం ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇక ఐదవది, కత్తెర, సూది, కత్తి ఇలాంటి పదునైన వస్తువులను రాత్రి వేళల్లో ఇతరులకు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే వాటిని వంటగదిలో ఇష్టం వచ్చినట్లు పడేసి కుజదోషాన్ని కొని తెచ్చుకోవడం. ఇక ఆరవది, స్త్రీలు తమ శరీర శుభ్రతను నిర్లక్ష్యం చేస్తూ మురికిగా ఉండటం, దేవునికి పూజ చేయకుండా బద్ధకంగా ఉండటం, అన్నింటికంటే ముఖ్యంగా నెలకొకసారి స్త్రీలు దూరంగా ఉండాల్సిన సమయంలో నియమాలను పాటించకుండా శుచి శుభ్రత లేకుండా ఇంట్లోని అన్ని వస్తువులను పట్టుకోవడం వల్ల ఆ ఇల్లు అపవిత్రంగా మారిపోవటం, లక్ష్మీదేవి ఆ ఇంటి గడప తొక్కదు. ఇక ఏడవది, భర్త కష్టపడి తెచ్చిన జీతాన్ని చేతిలో పెట్టినప్పుడు ఆ డబ్బును అసహ్యించుకోవడం, తక్కువగా ఉందని ఏముందిలే అని అనుకోవడం. ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వడానికి మీరు చేసే ఒక పెద్ద తప్పుగా మారుతుంది. అలాగే ఆ డబ్బును నేలపై పడేయడం. ఈ చిన్న చిన్న పొరపాట్లు వెంటనే సరిదిద్దుకోండి, లేదంటే రావాల్సింది కూడా రాకుండా పోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాన్ని మరింత జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ ఉన్న ఆ రహస్య శత్రువుల పేర్లు ఇప్పుడు నేను చెప్తాను. ఎవరి పేర్లైతే ఏ, ఎం, ఎన్ అలాగే పి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయో అలాంటి వ్యక్తుల పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు పైకి మీ శ్రేయోభిలాషుల్లా నటిస్తూనే లోపల మాత్రం తీవ్రమైన కుట్రలు పన్నుతున్నారు. వీరి వల్ల మీరు ఎప్పటికీ జీవితంలో ఆర్థికంగా, మానసికంగా చాలానే నష్టపోయారు. మీ ఎదుగుదలను దెబ్బతీయడానికే వీరు అసలు వెనుకాడరు. ఈ ఏ, ఎం, ఎన్ అలాగే పి ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులతో ఒకరు మీ దగ్గర ఏమన్నా సరే ఉంటే లాగేసుకొని నిరంతరం లాగేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఫ్రీగా వస్తే చాలు అసలు వదలరు. మీ సంపాదన, మీ కీర్తి, ఆఖరికి మీ ప్రశాంతతను కూడా దోచుకోవడమే వారి ముఖ్య ఉద్దేశంగా మారిపోతుంది. మీరు కష్టపడి సంపాదించిన క్రెడిట్ను వారు కొట్టేయాలని చూస్తారు. మీరు అమాయకంగా వారిని నమ్మి మనసులోని రహస్యాలను చెప్తే వాటిని మీకు బలహీనతగా మార్చి మీ సర్వస్వాన్ని లాగేసుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు రాబోయే ఆ అద్భుతమైన ధనలాభాన్ని మీకు దక్కకుండా చేయడానికి వీరు తెర వెనుక నకిలీ పన్నాగాలను రచిస్తారు. మీకు ఆ నిధి దొరకకుండా అడ్డుపడతారు. రకరకాల దారులు రప్పించే ఆధారాలను, భూమికి సంబంధించిన తప్పుడు పత్రాలను లేదా తప్పుగా ఉన్న కొన్ని ఫోటోలను మీ మొబైల్కు పంపుతారు. మీ దృష్టిని మళ్లించడానికి ఆ ఫోటోల ద్వారా మిమ్మల్ని గందరగోళంలో పడేసి, అలాగే మీ ఆవేశాన్ని వాడుకొని మిమ్మల్ని కోర్టు గొడవల్లోకి నెట్టాలని చూస్తారు. తద్వారా మీకు లభించాల్సిన ఆ మహాభాగ్యాన్ని వారు వశం చేసుకోవాలని చూస్తారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని తప్పుడు సమాచారాల వల్లే మీరు పెద్ద పెద్ద అవకాశాలను వదిలేసుకున్నారు. కాబట్టి మీరు ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారి వల్ల మీకు మీ కుటుంబంలో కానీ, మీ బంధువుల్లో కానీ, లేదంటే మీ స్నేహితుల్లో కానీ రాబోయే రోజుల్లో మీ ఆర్థిక విషయాల గురించి మీకు దొరకబోయే అదృష్టపు వివరాలు వారి ముందు అస్సలు ప్రస్తావించకండి. వారు పంపే ఫోటోలను లేదా ఏదైనా సమాచారాన్ని గుడ్డిగా నమ్మి
అస్సలు మోసపోకండి. గ్రహాల అనుకూలత వలన మీకు లభించబోయే ఆ మహానిధిని ఏ రహస్య శత్రువుల చేతుల్లో పెట్టి మళ్ళీ నష్టపోవద్దని ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. ఈ శత్రువును పూర్తిగా ఎలా అణచాలో, వారి అహంకారాన్ని ఎలా దెబ్బతీయాలో ముందు ముందు మీరే తెలుసుకుంటారు. అయితే ఇప్పటివరకు మీరు ఈ వీడియోని చూస్తూ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత తల్లి నీ దయ మాపై చూపు అని కామెంట్ చేయండి. ఆ తల్లి దయ మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తప్పులు జరగకుండా చూసుకొని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ ధనలాభం చేకూరిన వెంటనే మీ వృత్తి జీవితంలో కూడా ఒక అద్భుతమైన మీరు ఊహించని మలుపులు వస్తాయి. మీరు ఎప్పుడూ ఊహించిన విధంగా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. ఆదాయం గణనీయంగా మీరు ఊహించినట్లుగా వస్తుంది. పాత పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇక మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఇది మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాంతిని, ఓదార్పును, ప్రశాంతతను తీసుకువస్తుంది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నింపే ఒక అందమైన మలుపు రాబోతుంది. మీరు ఎవరితోనైతే మాట్లాడకుండా దూరమయ్యారో వారి నుండి లేదా మీ పాత ప్రేమ భాగస్వామి నుండి ఒక మెసేజ్ మీకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఒక్క మెసేజ్ మీ మనసులోని బాధలన్నింటినీ పూర్తిగా కరిగించేస్తుంది. ఇక అత్యంత ముగింపు విషయానికి వస్తే ఈ రాశిలో పుట్టిన వారికి రాబోయే ఈ సంఘటన ఈ నెల తర్వాత ఏ సమయంలోనైనా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మాత్రం మీకు సంధ్యా సమయం అంటే సాయంత్రం తర్వాతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశంలో రంగులు మార్చుకొని ఆ పవిత్రమైన సాయంత్రం వేళ మీరు మీ వాహనంపై ఏదైనా అత్యవసర పని కట్టుకొని వేగంగా వెళ్తూ ఉండగా ఒక నిర్మానుష్యమైన మలుపు వద్ద మీ వాహనం సడన్గా ఆగిపోతుంది లేదా మీరు అక్కడ ఆపాల్సి వస్తుంది. మీ కళ్ళు రోడ్డు పక్కన ఉన్న ఒక పొదవైపు లేదా ఒక రాయి వైపు సాగుతాయి. అక్కడ మీ దృష్టిని బలంగా ఆకర్షించే ఒక పాత సంచి లేదా ఒక పెట్టె అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఆ కీలక క్షణంలో మీరు దానిని చేతిలోకి తీసుకునేటప్పుడు మనసులో ధర్మ సంకటం ఎదురైన ప్రకృతి సంకేతాలను నమ్మి మీరు తీసుకునే తెలివైన నిర్ణయం మీ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. చేతికి డబ్బు అందిన తర్వాత మీరు ఊహించిన ఆనందంతో మీరు 3 తప్పులు అసలు చేయకూడదు. ముందుగా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రకృతి నుంచి ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. వాటిని మీరు తెలుసుకోవాలి, లేదంటే వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. గుర్తుంచుకోండి. అయితే డబ్బు అందిన తర్వాత మీరు ఆ ఆనందంతో ఈ 3 తప్పులు మాత్రం అసలు చేయకండి. అందులో మొదటిది ఏంటంటే డబ్బు దొరికిన విషయాన్ని భాగస్వామికి లేదా మీ కన్న పిల్లలకు, మీ పుట్టింటి వారికి లేదా మీ కన్న తల్లిదండ్రులకు ఎవరికైనా సరే చెప్పకూడదు. నరుల దృష్టి తగిలితే ఆ సంపద నీళ్ళల్లా కరిగిపోతుంది. వారు ఇంట్లోని వారైనా సరే. ఇక రెండవది ఏంటంటే ఆ డబ్బు దొరికిన వెంటనే విలాసాలకు, అహంకారానికి పోయి పక్కవారిని తక్కువ చేసి చూడకూడదు. అహంకారం పెంచుకోకూడదు. అలాగే మూడవది ఏంటంటే ఆ సంపదను అక్రమ మార్గాల్లో లేదా జోదాల్లో పెట్టకూడదు. ఇక్కడ మీరు ఒక దైవిక నియమాన్ని, పరిహారాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అకస్మాత్తుగా లభించే సంపద శాశ్వతంగా నిలవాలంటే అందులో నుండి కొంత భాగాన్ని ఖచ్చితంగా పేదలకు లేదా ఏదైనా గుడికి దాన ధర్మాల రూపంలో ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాదు, అద్భుతమైన రాజయోగం మీకు త్వరగా సిద్ధించాలన్నా, మీ ఇంట్లో పేరుకుపోయిన సకల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ క్షణాల్లో తొలగిపోవాలన్నా మీరు చేయాల్సిన 3 అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా పాటించండి. అస్సలు అశ్రద్ధ చేయకండి.
పూర్తి ఫలితం మీకు దక్కాలంటే ఖచ్చితంగా వీటిని చేయాలి. అందులో మొదటి పరిహారం ఏంటంటే, ప్రతి మంగళవారం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. రెండవ పరిహారం ఏంటంటే, ప్రతి మంగళవారం ఆకలితో ఉన్న జీవులకు, ముఖ్యంగా కోతులకు లేదా ఆవుకు బెల్లం మరియు శనగలు తినిపించడం, లేదా ఎవరికైనా ఎర్రటి కందిపప్పును దానం చేయటం అలవాటు చేసుకోండి. ఇది మీ గత జన్మ దోషాలను కడిగేస్తుంది. ఒకవేళ మంగళవారం మీకు కుదరకపోతే మిగతా రోజుల్లో అయినా కానీ ఇలాంటివి చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక మూడవది, మంగళవారం ఉదయం పూట స్వచ్ఛమైన సింధూరంతో చిన్న స్వస్తిక్ గుర్తును వేసి ధూపం ఇల్లంతా చూపించాలి. ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మీ గ్రహాల అనుకూలత 10 రెట్లు పెరిగి ఆ రహదారి ధనలాభం మీ ఇంట్లో అడుగుపెట్టడమే కాదు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇల్లే తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. కాబట్టి పైన చెప్పిన వాటిని అస్సలు అశ్రద్ధ చేయకండి. మీరు పరిహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా హనుమంతుణ్ణి మీ మనసులో తలుచుకోండి. ఆయన మీకు బాధలు లేదా నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కానీ మీ ఇంట్లోకి ప్రవేశించకుండా చూస్తారు. మీ మనసు పూర్తిగా నిశ్చలంగా ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే దేవుని దయ ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసుకోవాలి. ఇక మీరు రహదారిపై ఎదుర్కొన్న ఆ దృశ్యం మీ గత కష్టాలన్నింటికి ముగింపు పలుకుతుంది. మీ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు పూర్తిగా నశించిపోయి మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాలు కురుస్తాయి. గుర్తుంచుకోండి, మీకు మీ కష్టదినాలు ముగిసిపోయాయి. గ్రహాల అనుకూలతతో మీ జీవితంలో రాజయోగం ప్రారంభమైంది. డబ్బు కొరత పూర్తిగా తొలగిపోతుంది. మీ శత్రువులు నశిస్తారు. మీకు హాని కలగజేసేవారు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. మీ కలలన్నీ నిజమవుతాయి. మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలని అనుకున్నారో మీ కుటుంబం అలాంటి పొజిషన్లో ఉంటారు. మీరు మాత్రం పైన చెప్పిన పరిహారాలు చేయకూడని తప్పులు అన్నింటినీ పాటించండి. మీకు పూర్తి ఫలితం వెంటనే లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషమాత, నీ దయ మాపై చూపించు తల్లి అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. ఆ తల్లి దయ మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.